అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను జిలేబీ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను. మైదా పిండి అనేది తీసుకున్నాను. కొద్దిగా మైదా పిండి, ఒక కప్పున్నర మైదా పిండి. కొలతలో చెప్పాలంటే ఒక పావు కేజీ మైదా పిండి ఉంటుంది. మైదా పిండి ఒక పావు కిలోకి ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఇది మొత్తము మనము మంచిగా వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. మనకి దోశ పిండి ఎలా ఉంటుంది అలా మిక్స్ చేయాలన్నమాట మనము. ఇది జిలేబీకి అనేది దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుంది అలా. ఇదైతే వాటర్ వేసేసి ఇప్పుడైతే కలిపేసుకొని ఇది ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఈ పిండి అనేది నానాలి. కార్న్ఫ్లోర్ను మైదా పిండి అనేది నానాలి. కొంచెం వాటర్ వేసి అనేది కలిపేసుకున్నాను. కొంచెము ఒక జస్ట్ 1 పించ్ సాల్ట్ అనేది వేస్తున్నాను. కొద్దిగానే, ఎక్కువ అయితే కాదు. ఫుడ్ కలరు చూడండి, ఫుడ్ కలరు ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఫుడ్ కలర్ అనేది, పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు చూడండి, ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అది నేను మొత్తం వేసేసాను. ఒక పావు కిలో పిండికి అది మొత్తం వేసేసాను. ఇది మొత్తం మంచిగా కూడా కలిపేసుకోవాలి మనం. ఇదంతా జిలేబీకి అంతా ఇలా కలిపేసుకున్నాను పిండి అనేది. ఇదైతే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేద్దాము. మనం బెల్లం పాకం అయితే పట్టేసుకుందాము. బెల్లం పాకం అంటే పాకం కాదు, మనకి గులాబ్ జామ్కి ఎలా ఉంటుంది అలా పట్టుకోవాలన్నమాట మనము. ఇప్పుడు ఇదైతే ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసేసి మూత పెట్టేద్దాము. బెల్లం పాకం అయితే పట్టుకుందాం. చూడండి, నేను కడాయి అనేది పెట్టేసుకున్నాను, స్టవ్ అనేది వెలిగించుకున్నాను. బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కేజీ వరకు బెల్లము. ఇందులో వాటర్ వేసేసి మనం బెల్లం అంతా కూడా కరిగించేసుకోవాలి. మనకి గులాబ్ జామ్కి ఎలా ఉంటుంది స్టిక్కీగా అలా ఉండాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం బెల్లం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనకి గులాబ్ జాములు అంటున్నాను, జిలేబీ అనేది మనకి దాంట్లో మంచిగా ఇటు అటు డిప్ అవ్వాలన్నమాట. గులాబ్ జాములు అనేది ఇట్లా బెల్లం అంతా కూడా మంచిగా కరగాలి, మెల్ట్ అవ్వాలి బెల్లం అంతా. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. బెల్లం అంతా కూడా కరిగిపోయింది, ఇట్లా స్టిక్కీగా ఉంది చూడండి. ఇంత ఇలాగా ఉంటే సరిపోతుంది క్వాంటిటీ మనకి. నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి ఇది. మూత అయితే పెట్టేస్తున్నాను. వేరే కడాయి అనేది పెట్టుకుంటాను. ఆపేసుకున్నాను. ఒక 3-4 ఇలాచీలు ఇట్లా క్రష్ చేసి వేస్తున్నాను. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పాకము గట్టిగా అవ్వకుండా ఉండడానికి నిమ్మకాయ ఒకటి పిండుతున్నాను. పెద్దదైతే 1/2 చెక్క పిండుకోండి, చిన్నదైతే 1 ఫుల్ అనేది పిండుకోండి. ఒక చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ మొత్తం వేసేసుకోండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల పాకం అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ జిలేబీలకు బాగా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం అనేది. చూడండి, 1 నిమ్మకాయ అయితే నేను పిండేసుకున్నాను. పెద్ద సైజు నా దగ్గర లేదు, చిన్న సైజు నిమ్మకాయ ఒకటి పిండేసుకొని ఇది బెల్లం అనేది మనకి స్ట్రెయిన్ అనేది చేసుకోవాలి. బెల్లంలో ఇసుక మట్టి అది ఏమన్నా ఉంటుంది కదా, ఉడగట్టుకోవాలన్నమాట బెల్లం అనేది. చూడండి, ఇట్లా ఇంకో గిన్నెలో నేను బెల్లం అంతా కూడా ఉడగట్టేసేసుకుంటాను అనేది. జిలేబీ పిండి అనేది ఒక 45 మినిట్స్ అయితే అయింది. ఒక లెమన్ కట్ చేసుకున్నాను. కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను ఇందులో. మనకి జిలేబీలు అనేది గుల్లగా వస్తాయి, కొద్దిగానే, ఎక్కువ అయితే కాదు. ఈ వంట సోడా మీద ఈ నిమ్మకాయ అనేది పిండితే మంచిగా ఇది గుల్లగా అనేది వస్తాయి. చూడండి, ఎట్లా పొంగుతుందో. ఇట్లా పిండేసుకొని ఒక్కసారి మంచిగా మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మనం జిలేబీలు ఒత్తుకోవడానికి ఇట్లా పాల కవర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా కర్చీఫ్, అదైనా పర్వాలేదు. చిన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే సాస్ డబ్బా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి నేను పాల కవర్లో వేసుకుంటున్నాను. ఇట్లా స్పూన్తో తీసుకొని ఇట్లా మొత్తము ఇందులో వేసేసుకోవాలి. పాల కవర్లో అనేది మనము ఫిల్ చేసేసుకోవాలి. ఇదంతా పాల కవర్ మొత్తము ఇట్లా ఫిల్ చేసేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ గట్టిగా పెట్టేసేసి ఇప్పుడు మనం జిలేబీలు అనేది ఒత్తుకోవాలి. చూడండి, పాల ప్యాకెట్లో అయితే వేసేసుకున్నాను జిలేబీ. చిన్నగా చూడండి, సిజర్తో చాలా చిన్నగా కూడా కట్ చేసుకోవాలి, పెద్దగా అయితే కట్ చేసుకోవద్దు. ఇప్పుడు దీంతో ఇట్లా నొక్కేసుకోవాలన్నమాట. ఆయిల్ చూసుకొని
హీట్ అనేది పెట్టుకొని జిలేబీ లాగా మనము ఇట్లా నొక్కేసుకోవాలి. చూడండి ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇది చిన్నగా ఉంది కడాయి అనేది. మనము బేకింగ్ సోడా వేయడం వల్ల గుల్లగా వస్తాయి. కార్న్ఫ్లోరు బేకింగ్ సోడా వేయడం వల్ల మంచిగా మనకి గుల్లగా అనేది వస్తున్నాయి. ఇంకా పాల ప్యాకెట్కి హోల్ ఇంకా పెద్దగానే ఉంది, అందుకే ఇంత లావు వస్తున్నాయి జిలేబీలు అనేది. చూడండి అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మంచిగా తిప్పేసుకోవాలి మెల్లగా. జిలేబీ కాస్త జాంగిరీ సైజ్ అయిపోయినాయి. అటు ఇటు మంచిగా స్టవ్ హై కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి జిలేబీలు అనేది. చూడండి మంచి కలర్ అనేది వచ్చాక మనం తీసుకొని పాకంలో అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి సరిపోతుంది, నేను తీసేస్తున్నాను, పాకంలో వేసేసుకుంటాను. పాకంలో ఒక 5 minutes 10 minutes ఉంచితే సరిపోతుంది. చూడండి నేను తీసేసుకొని పాకంలో అనేది వేసేసుకుంటున్నాను జిలేబీ అనేది. చూడండి ఇక్కడ పాకంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు డిప్ చేసేసుకోవాలి. నేను బెల్లం అనేది తాటి బెల్లం వేసాను, ఆర్గానిక్ బెల్లము, అందుకే మీకు ఇట్లా పాకం నల్లగా కనిపిస్తుంది. చూడండి ఇట్లా మంచిగా డిప్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచి ఒక 2-3 నిమిషాలు ఉండి తీసేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే జిలేబీలన్నీ ఇలాగే వేసుకోవాలి. మొత్తం అన్ని జిలేబీలన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. కవర్ కూడా పెద్దగా అయిపోయింది, అందుకని రౌండ్గా రావట్లేదు. జిలేబీ అయితే వేస్తున్నాను. ఆయిల్లో ఇటు అటు పోతుంది, రౌండ్గా రావట్లేదు. సైజు దేంతో వేసినా కూడా సైజు పెద్దగానే అవుతుంది. చూడండి స్టవ్ అయితే హై అయితే పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం కాలాక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పాలి జిలేబీ అనేది. చూడండి ఇట్లా కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. జిలేబీలు అన్నీ ఇట్లా కాల్చుకొని పాకంలో అనేది వేసేసుకోవాలి. చూడండి ఇట్లా వేసేసుకొని పాకంలో ఇట్లా డిప్ చేసేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు ఉంచేసుకొని పాకంలో నుంచి తీసేసుకోవాలి. అన్నీ ఇట్లనే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే జిలేబీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొంచెం లావుగా వచ్చాయి, తర్వాత మళ్ళీ నేను చిన్నగా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసి నేను సన్నగా వేసాను జిలేబీ అనేది. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, బెల్లంతో చేశాను జిలేబీలు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి చేశాను జిలేబీ అనేది. చూడండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.